ఏమంటారు అసలు? ఏమో ఏపీకి మాత్రం ఏం చేసినట్టు కనిపించట్లేదు. ఓకే. సాటిస్ఫాక్షన్గా మాత్రం లేదు. మనతో పోల్చుకుంటే బీహార్ ఎక్కువ తీసుకెళ్ళింది అంటున్నారు. బీహార్ కంపారిటివ్ వద్దు కానీ ఉమ్, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉపయోగపడి బడ్జెట్లో ఏం కనబడలేదు. ఉమ్, అది డైరెక్ట్గా కనబడలేదు. ఓకే. వాళ్ళు చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఓకే. పనిచేస్తుంది, ఫండ్స్ వస్తాయి ఉమ్, అని చెప్తున్నారు. ఉమ్, కానీ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంత కోఆపరేటివ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఉమ్, ఉమ్. ఓకే. అంటే సార్ చూసుకున్నట్లయితే మరి ఎలా సార్ రాబోయే భవిష్యత్తులో మరి మనకే ఎక్కువ ఈ పనులు ఉన్నాయి, పోలవరం కాడి నుంచి అమరావతి ఇవన్నీ నిధులు వచ్చినప్పటికీ కూడా మరి మిగతాది హోదా కూడా ఏదైనా ప్రకటించే బాగుండిద్ది అంటారా? హోదా ప్రకటిస్తే చాలా బెనిఫిట్. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చి ఫండ్స్ రెగ్యులర్ ఖర్చులకి సరిపోతాయి. ఓకే. యాక్చువల్గా మిగులు ఉంటే కానీ డెవలప్మెంట్ రాదు. ఉమ్, మిగులు బడ్జెట్లో కొంత అమౌంట్ మిగిలితే ఉమ్, ఆ అమౌంట్ని మనం దేని మీద ఇన్వెస్ట్ చేస్తే రికవరీ ఉంటుంది. రికవరీ పొజిషన్ లేదు. ఉమ్, సో ఇదంతా కూడా లాంగ్ టైం ప్రాసెస్. ఉమ్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మనకు అన్యాయం చేసినట్టే భావించాలి. సార్ ఢిల్లీ ఎన్నికల్లో కూడా బాబు గారు ప్రచారానికి వెళ్ళారు. ఈ రోజుతో ముగియబోతుంది ప్రచారం. ఎలా ఉండండి? గతంలో మహారాష్ట్రకి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చారు కదా ఉప ముఖ్యమంత్రి. ఒక రకంగా చెప్పాలంటే ఏ బై ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ వాళ్ళు మాత్రం బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది. ఓకే. 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 వాళ్ళ పవర్ యూటిలైజేషన్ అవుతుంది. ఉమ్, ఉమ్. సో అంచేత ఓడిపోతారు అని చెప్పడం లేదు, కానీ నెగ్గుతారు అని కనసట్లేదు. ఒకవేళ పురంధేశ్వరి గారు అన్నట్టు జమిలీ ఎన్నికలు ఓకే అయితే 2027 తర్వాత 100 రోజులకు మనకి ఇక్కడ స్థానిక ఎన్నికలు అంటున్నారు సార్. మరి జరగొచ్చు అంటారా? కమిటీ ఆమోదిస్తుందా? ఇప్పుడెప్పుడే ఎంత జరగా ఎలక్షన్స్. ఉమ్, ఉమ్. ఓకే. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లు పెడితే ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఏదైనా డిసడ్వాంటేజ్ రావచ్చు. ఓకే. ఓకే. ఉమ్, దానివల్ల ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ మామూలు అసెంబ్లీ ఎలక్షన్ మీద పడుతుంది. ఉమ్. మనకి రాష్ట్ర బడ్జెట్ ఏదో మళ్ళీ బడ్జెట్ సమావేశాలు అంటున్నారు ఫిబ్రవరి మధ్యలో నుంచి. ఏమన్నా కొంచెం ఉపశమనంగా ఉంటుందంటారా మనకేమన్నా ఇక్కడ? బడ్జెట్ ఇంకెంత వేసినా నా ఉద్దేశ ప్రకారం అయితే ఉమ్, మనకి సోర్సెస్ వచ్చే విధానం లేదు. ఉమ్, ఉమ్. ఇన్కమ్ జనరేటర్ అవ్వట్లే. ఓకే. ఇన్కమ్ జనరేటర్ అవ్వాలంటే ఫండ్స్ సర్ప్లస్గా ఉన్నప్పుడే జరుగుతుంది. ఉమ్, ఉమ్, ఉమ్. సార్ ఏంటి సార్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల అనంతరం పథకాలు విడుదల అంటున్నారు, ఏమన్నా అవుతుందా? అందుకే ఖజానాలో డబ్బులు ఏమన్నారు? నాకు పెద్ద ఐడియా లేదు ఉమ్, ఉమ్, అసలు. నేను ఏంటంటే మనం ఏదో జనరల్గా న్యూస్ చూసి చెప్పడమే తప్ప ఉమ్. ఏం లేదు. సార్ ఎలా ఉంటుంది? 4 ఏళ్ళు బాగుంటుంది అంటారు, కంపెనీలు వస్తాయా కనీసం? చూద్దాం, ఇంకా ఏడాది అవ్వకుండా అప్పుడే చేస్తారు. ఉమ్, అలా కింద మీద పడుతూ ఉంటారు. ఉమ్, ఉమ్, మామూలే. ఎందుకంటే 4 ఏళ్ళు పరిపాలన చేయదని మనం చెప్పలేం, కానీ ఉమ్, అది కరెక్ట్ కాదు. ఉమ్. యాక్చువల్గా ఏంటంటే జనానికి ఇంకొకటి అలవాటు అయిపోయినటువంటి విషయం, మనకి బెనిఫిట్ స్కీమ్స్ ఇవ్వడంలో జనం బాగా ఎదురు చూడడం అలవాటు అయిపోయింది. ఉమ్, దానివల్ల ఏమైందంటే కొంచెం గవర్నమెంట్ వెసులుబాటు తగ్గిపోయింది. ఓకే. సో ఏదైనా వేచి చూడాలంటారు అయితే? ఇంకా టైం పెట్టేస్తుంది. ఓకే. చాలా కష్టం కూడా. ఉమ్, ఉమ్. ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ బడ్జెట్లోకి రావడం చాలా కష్టం. ఓకే సార్. సార్ ఎక్కువ తీసుకెళ్ళింది అంటున్నారు సార్ ఇక్కడ. అంటే మీ అవగాహన ప్రకారం యాజ్ ఏ సీనియర్గా ఎలా అనిపించింది? ఏముందండి, ఎక్కడ చూసినా నేను చెప్పింది వాళ్ళకి వాళ్ళ డిపెండెన్స్ ఆన్ బోత్ తెలుగుదేశం అండ్ జేడీయూ అండ్ హైయర్ సైడ్ సెంట్రల్ గవర్నమెంట్కి. ఉమ్, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ 2 స్టేట్లని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఉమ్, ఎందుకంటే లేకపోతే వీళ్ళ కోపంలో వస్తే వీళ్ళైనా కాస్త ఇచ్చేస్తే కనుక వాళ్ళకి అక్కడ మెదడుకే మోసం వస్తుంది. అలానే నేను చెప్పింది ఏంటంటే ఈసారి కన్జంప్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే ఏంటంటే సగటు పౌరుడి దగ్గర డబ్బులు మిగిలితే అది ఖర్చు పెడితే మన రొటేషన్లోకి వస్తుంది, దాన్ని బట్టి మన ఇన్ఫ్లేషన్ తగ్గుతున్న ఉద్దేశంతో. ఆ పాయింట్లో నేను చెప్పింది వాళ్ళు చేసిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పటి నుంచో మధ్యతరగతి కుటుంబీకులు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. అది ఈసారి ఈ బడ్జెట్లో కొంత కనికరించినట్టుగా కనబడుతుంది నిర్మలా సీతారామన్ గారు మన మీద. అంటే సార్ 2027 జమిలీ ఎన్నికలకి ఇదేమన్నా కొంచెం ముందు కసరత్తు అంటారా? ఇలాంటి ఏమన్నా బెనిఫిట్స్? అంత జమిలీ ఎలక్షన్స్ అనేవి అంత ఈజీ కాదు సార్, అంత గబ్బుకునేవి పెట్టలేరు. అదే ఒకవేళ యాక్సెప్ట్ అయిన దగ్గర ఢిల్లీ ఎలక్షన్ జరగవు. సో కాబట్టి అలా ఏముండదు సార్, అంత ఈజీ అయిన టాస్క్ కాదు గవర్నమెంట్ కూడా. సార్ ఇప్పుడు ఇవాళ ఏ గవర్నమెంట్ అక్కడ సెంటర్లో ఉన్నా కానీ నేను చెప్పి అందరికీ కత్తి మీద సాములు అంటే వ్యవహారమే. ఎవరు కూడా యూనిలాటరల్ డెసిషన్స్ తీసుకుని డబ్బులు చేసే పరిస్థితి లేరు. ఉన్న గవర్నమెంట్ అన్నింటిలో కూడా ఇది మెరుగు గవర్నమెంట్. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ సింపుల్ ఒకటే రీజన్ ఏంటంటే మిగతా ఏ వచ్చినా అతుకులు పోతా ఎవరికి వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఓకే సార్. సో కాబట్టి ఎవరు కూడా వచ్చినా నిలబడలేరు. ఎవరు వచ్చినా కానీ నేను చెప్పింది వాళ్ళ కుమ్ముగారు కూడా దిగిపోవడమే తప్ప నేను చెప్పి
ఫోకస్ అనేది కంట్రీ ఫోకస్, కంట్రీ డెవలప్మెంట్, సేఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అట్లీస్ట్ బీజేపీ గుడ్డిలో మెల్ల ఏంటంటే ఆ పని చేయగలుగుతుంది. అంటే సార్ కొనుగోలు శక్తి పెంచడానికే ఇవన్నీ అంటున్నారు, చూడొచ్చా ఈసారి అన్న కొంచెం? డెఫినెట్గా పెరుగుతుందండి. ఎందుకంటే అది ఆ మెయిన్ పర్పస్ అది. బడ్జెట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చారంటే మధ్యతరగతి కుటుంబీకుని కొంచెం పెంచడానికి కోసమే ఇచ్చారు. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా చేయూతిస్తుంది, కొనుగోలు శక్తి పెంచుతుంది. అందుకనే ఏంటంటే యాక్చువల్గా ఆ దిశగానే ఈ బడ్జెట్ ఉందని మనం భావించాలి. మన రాష్ట్రాలకు సంబంధించి 8 నెలల పాలనలో పథకాలకు కొంచెం సమయం పడుతుంది అంటున్నారు, నిజంగా ఎంతవరకు ఇవ్వచ్చు ఉచితాలు? ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే ఇంతకుముందు టోటల్గా బ్యాంక్రప్ట్ అయ్యాం, మన స్టేట్ బ్యాంక్రప్ట్ అయింది. ఏ పరంగా చూసినా కానీ అభివృద్ధి అనేది పూర్తిగా ఉండిపడింది. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ డైరెక్షన్గా, ఆ దిశగా ఒక సరైన అవగాహనతోనే వెళ్తుందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. ఏదైనా 4 years చూడాలంటారు? డెఫినెట్గా చూడాలి, డెఫినెట్గా పడుతుంది, టైం పడుతుంది. ఎందుకంటే బాడీ చేసిన తొందరగా బాగు చేయడం కుదరదండి ఏది కూడా. డిస్ట్రక్షన్ ఈజ్ మోర్ ఈజియర్ దాన్ దట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. ఈ లోపల పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు ఇవన్నీ హెల్ప్ అవుతాయి సార్? డెఫినెట్గా వెళ్తాయండి. ఖచ్చితంగా పోలవరం మంచి డైరెక్షన్లో వెళ్తుంది. విశాఖ ఉక్కుకి ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చారు, దానికి అది కూడా మంచి డైరెక్షన్లో వెళ్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ ఓన్లీ. దట్ ఈస్ ద ఓన్లీ అపరెంట్గా బయటికి కనబడేది అంటే అలా కనబడుతుందండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి డైరెక్షన్లో వెళ్తున్నారని భావించాలి మనం. అది ఖచ్చితంగా ముందుకు ఆ సభ్య తీసుకునే మనందరం కూడా వెళ్తున్నామని భావించాలి. పథకాలు ఏముంది, పథకాల వల్ల కదా. ముందు ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్, రోడ్లు కానీ, రోడ్లు రిపేర్ కానీ, పోలవరం, రాజధాని. చూసుకుంటే పాత ప్రభుత్వ నాయకులందరూ వలస కడుతున్నారు జనసేనలోకి, టీడీపీలోకి. ఎందుకంటారు ఇక భవిష్యత్తు లేదంటారా మాజీ ప్రభుత్వాల్లో? జగన్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నాశనం చేసాడు. విజయసాయి రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో చేరదాం అనుకుంటున్నారు, ఆయన కూడా వీటికి భయపడినట్టున్నారు, కేసులకి వాటికి. ఎందుకంటారు? కేసులు భయపడి అతను వచ్చేసింది. మొన్న పొంగనూరులో నాగబాబు గారు సభలో కూడా అనడం జరిగింది, నెక్స్ట్ ఇలాగే ఉంటే ఇంకా ఒక సీటు కూడా రాదు, మీకు అలా అయితే ఒక సీటుకే పరిమితం అవుతారంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎవరినండి? నాగబాబు గారు ఈయన అంటున్నారు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన. అసలు నెక్స్ట్ ఉండరు కూడా. సార్ మరి ఏమైనా జగన్ క్రేజ్ పెరిగేది ఉందా, లేకపోతే ఇక ఉండదంటారు? జగన్ ఇంటికి వెళ్తామే. సార్ ఎలా ఉంది సార్ మరి ఏంటంటే ఉద్యోగ కల్పనకు దావోస్ వెళ్ళొచ్చారు, త్వరలో ఉపాధ్యాయుల నియామకంతో పాటు అనేక పథకాలు ఉగాది నుంచి అంటున్నారు, ఎలా ఉంటుంది? అంతా నాశనం చేసి దాన్ని రిక్రూట్మెంట్ చేయాలంటే టైం పట్టుద్ది. తిరుపతి కార్పొరేషన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా టీడీపీకే అయినట్టున్నాయి. సో మేయర్ గారు కూడా టీడీపీ రంగం నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? దాడి ఘటనలు కూడా కొంచెం కలవరపరిచినట్టున్నాయి. ఏదండి కార్పొరేటర్ల పైన దాడి అయిన మామూలేనండి రాజకీయాల్లో. ఎవరు బలం ఉంటే వాళ్ళే. స్థానిక ఎన్నికల్లో కూడా ఈసారి టీడీపీ హవానే ఉండబోతుంది అంటున్నారు, ఎలా సార్? ఉంటుంది. 164 సీట్లు వచ్చేటప్పుడు ఇంకేముంటుంది? నేను అసెంబ్లీకే రావట్లేదు కదా, ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? రాంది. చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? మనకి అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కూడా నిధులు ఇచ్చారు, కేంద్రం కొంచెం అత్యంత సన్నిహితంగా ఉంటుంది ఈసారి కూటమితో. సో లేదు కదా, చంద్రబాబు లేదు, మనుగడ లేదు అక్కడ, అందుకని ఇస్తున్నాడు, లేదు ఊరకే ఇవ్వట్లా. అది రాబోయే 4 ఏళ్ళు ఎలా ఉంటుందండి? చూడాలి, బాగుంటుంది, ఆశిద్దాం. బాగానే ఉందండి, బడ్జెట్కి ఏం లేదు, చాలా బాగానే ఉంది. ఉగాది తర్వాత చూడాలండి, అమలు చేస్తానన్నారు, అది ఎలా ఉంటుందో ఏంటో అది చూడాలి. అది మాజీ ప్రభుత్వ నాయకులు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు సార్. ఏదైతే ఉందో, ఏదైతే విశాఖపట్నంకి సంబంధించి ఆ నాయకుడు కూడా జనసేనలోకి వెళ్తామన్నారు, కాసేపు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారు. కేతిరెడ్డి గారు కూడా కాంగ్రెస్ అంటున్నారు, మళ్ళీ జనసేన అంటున్నారు. ఎందుకంటారు ఇక భవిష్యత్తు ఉండదంటారా పాత ప్రభుత్వంలో? లేదండి, అంత డీటెయిల్స్ మనకు ఐడియా లేదండి. అది సార్ పొంగనూరులో ఏదైతే నాగబాబు గారి సభ ఎలా అనిపించింది? ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదైతే కబ్జాలు ఉన్నాయో అదన్నీ బాగానే ఉందండి, బాగానే చెప్పాడు. అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలండి. మరి అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కూడా నిధులు వచ్చాయి, ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంటుందండి, ఏమి ఇదేం లేదు. అమరావతి కానీ ఇది కానీ అన్నీ బాగానే ఉంది. అది నుంచి కూడా మహిళలకు పథకాలు అంటున్నారు కదా. అదే ఫైనల్ సార్, కంపెనీల వైపు ఒక పక్క చూసుకుంటే బడ్జెట్ కూడా 12 లక్షల వరకు ఎలా అనిపిస్తుంది? మనకేమో అంతేమో అనిపించట్లేదు దాని గురించి. ఏది జరిగినా సరే మనకు మంచి జరిగిద్దనే ఆలోచన ఏమి రావట్లేదు. కూటమి ప్రభుత్వాలు వచ్చినాయి, 8 నెలల పాలన ఎలా అనిపించింది? మనకేం అనిపించలేదు దాన్ని. అంటే రోడ్ల వ్యవస్థ కానివ్వండి, రోడ్లో ఒకటి వేస్తున్నారు, ఇంకేమన్నా వ్యవస్థ బాగు చేయటం అంటే ఇప్పుడు ప్రజలకు అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ రోడ్లు వేస్తే సరిపోతుందా మనకి? ఏదైతే ఈ తిరుపతికి సంబంధించి ఈ ఘటన ఉందో, ఏదైతే మేయర్ల ఎన్నికల్లో దాడి, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాధాకరమైన విషయం మనకి. సార్ ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ ఇంకా ఉందంటారా, లేకపోతే పథకాలు లేట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అంటారా?
పథకాలు లేవు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది బాగా ప్రజలు. ఖజానాలో డబ్బులు లేవు ప్రెసెంట్ అంటున్నారు, మరి ఇస్తే బాగుంటుంది అంటారా? ఎందుకంటే ఛానల్ అయిపోయింది కదా, 8 నెలలు అయిపోయింది కదా. అంటే బడ్జెట్ లేదు అనేది లేదు కాదు కదా. గత ప్రభుత్వంలో బడ్జెట్ ఉందా, ఇప్పుడు ప్రభుత్వంలో బడ్జెట్ లేదంటానికి రెండో ఒకటే కదా. బడ్జెట్ లేకపోయినా సరే ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఒక పక్క పార్టీ మారబోతున్నారు, మళ్ళీ కేతిరెడ్డి గారు నిన్న హడావుడి చేశారు, ఎలా అనిపిస్తుంది? దాని గురించి మనకు తెలియదు. లాంగ్ టర్మ్ వర్కౌట్ అవుతుందా వాళ్ళతో వర్కౌట్ అయినా సరే అది కరెక్ట్ కాదని నా నిర్ణయం. సరే, మరి అమరావతి పోలవరానికి మరి విశాఖ ఉక్కుకు నిధులు వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది? అది మనకు సంబంధం లేని విషయం. అది 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది, సంక్షేమం ఉంటుంది అంటున్నారు కదా. ఉండదని నా అభిప్రాయం. అయితే ఏంటంటే సార్ ఎలా ఉంది, ఎందుకంటే 8 నెలల తర్వాత ఒక పక్క కేంద్రం మనకు సపోర్ట్ ఉంది, అమరావతి పోలవరం, ఒక పక్క విశాఖ ఉక్కుకి నిధులు వచ్చాయి, ఎలా అనిపిస్తుంది? పథకాలు లేకపోతే ఏమైంది, రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, కంపెనీలు వస్తున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తులు బాగుంటాయి. రోజు రూపాయి వేసి 2 రూపాయల కోసం కక్కుర్తి పడితే ఎట్లాగా డెవలప్మెంట్ అవుతుందో లేదో ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. రాజకీయ నాయకులకి సీనార్థం అయిపోయింది సార్, ఇక్కడ ఉంటే భవిష్యత్తు బాగోదని ఒకరు కాంగ్రెస్కి ఒకరు జనసేనకి వెళ్ళిపోతున్నారు, విజయసాయి రెడ్డి గారు మళ్ళీ కేతిరెడ్డి గారు. అప్పట్లో అమ్మాయి ఇంటి తిరిగిన వాళ్ళకి ఇప్పుడు దిక్కులేదు అంటున్నారు, ఎందుకంటారు? ఏం జరిగింది? వీళ్ళు తంతే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు తంతే వీళ్ళ దగ్గరికి వస్తారు. దానికి సంబంధం ఏముంది? వాళ్ళు వస్తే రావచ్చు, లేకపోతే లేవచ్చు. పాత పార్టీలో ఉన్నప్పుడు ఏమైనా డెవలప్మెంట్కి ఉపయోగపడ్డారా? ఉపయోగపడలేదు కదా. ఇప్పుడున్న పార్టీ ఉపయోగపడుతుంది. ఎవరైనా నాయకుడు అనేవాడు ఎదగాలి, కానీ ఎదిగినోడు నాయకుడు ఇంకెంతవరకు ఎదుగుతాడు? తినడానికి చూస్తాడు. రాజు నుంచి కూడా కొన్ని పథకాలు ఇస్తామంటున్నారు సార్, ఏదైతే ఉందో విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, ఇటుపక్క ఉపాధ్యాయుల భర్తీ ఏదైతే నియామకం ఉందో అవి కూడా వదులుతామంటున్నారు డిఎస్సితో సహా, ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం చేసే అప్పులకు బదులు వాళ్ళే ఆ పక్కింటి వాళ్ళలో బ్యాంకులోనూ అప్పులు చేసుకుని తినొచ్చు కదా. 24 గంటలు గవర్నమెంట్ ఇస్తుందా ఏంటి? మిగిలిన వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు చూసుకోవాలి కదా. ప్రభుత్వం ఇచ్చేది సరిపోద్దా? చూసుకుంటే నాగబాబు గారు పొంగనూరులో ప్రెస్ మీట్ ఎలా అనిపించింది? ఇక ఈసారి ఒక సీటు కూడా రాదు మీకు అంటున్నారు, మరి నిజమేనంట? అంతకుముందు కూడా వాళ్ళు అలాగే చెప్పారు కదా, ఇది అంతే. అది చూస్తే మరి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా క్రేజ్ ఉందంటారా లేదంటారా? ఎందుకంటే ఈ అంశాలన్నీ వెనక్కి తిరిగినాయి కదా. రూపాయలతో కొట్టేవాళ్ళు ఏముంది? ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడేవాడు కావాలి, కానీ రూపాయలతో కొనేవాడు ఎవరు కావాలి? తిరుపతి మేయర్ ఎలక్షన్స్ ఎలా అనిపించినాయి సార్? ఏదో రసాబాస్ చేశారు మాజీ ప్రభుత్వ నాయకులు, బస్సులో ఎక్కి అద్దాల బగలకి కొట్టించుకుని వాళ్ళే హడావుడి చేసినట్టున్నారు. అది నేను గమనించలేదు, దాని గురించి నేను చెప్పలేను. 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? ఇది ఈ 4 ఏళ్ళు ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. నా టైం అనేది ఇవ్వాలి కదా. ఇప్పుడేగా వచ్చింది, మొన్నటిదాకా ఎవడన్నా గోతులు కూడా పొడచలేదు, గోతులన్నా పుడుతున్నారు కదా, చాలు. ఇంకేం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, విజయకేతనం ఎవరిదంటారు? టీడీపీకే వస్తుంది, వేరే దానికి ఎలా వస్తుంది? మరి ఏంటి, రేపు బడ్జెట్ సమావేశం ఉంది రాష్ట్రం, ఈయన వస్తాడంట జగన్మోహన్ రెడ్డి, ఉంటాడా? అంటే గతంలో ప్రత్యేక ప్యాకేజ్ హోదాలా నాకు ఇవ్వలేదు, అసెంబ్లీలో రాలేదుగా. ప్రత్యేక ప్యాకేజీలు కాకపోయినా అభివృద్ధి అనేది కనిపిస్తుందిగా, చాలు. ఈ అభివృద్ధి చూస్తే చాలు. ఇంతకుముందు ఆ అభివృద్ధి కూడా లేదు కదా. ప్రతిపక్ష హోదా దక్కలేదని గతంలో ఎగ్గొట్టారు కదా వీళ్ళు. చేస్తే చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది ఓకే. ఏంటంటే పాలన ఒక రంగా ఆలోచన చాలా బెటర్ అండి. పాత చాలా గొప్పగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే సార్ అమరావతి పోలవరం విశాఖ ఉక్కు కూడా నిధులు వచ్చినాయి. అవును, ఇప్పుడు జగన్ కన్నా ఇప్పుడు చంద్రబాబు రావు వచ్చిన తర్వాత చాలా 100% చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన అప్పులన్నీ బాకీలన్నీ ఈ ప్రభుత్వం తీరుస్తుంది. వడ్డీలు కూడా ఎంతో కడుతుందండి, దాని గురించి చాలా మెచ్చుకోవాలి. సార్ ఎలా ఉంది చూసుకుంటే కేంద్రం కూడా ఈసారి గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి మిగతా పనులన్నీ అవుతాయి అంట. చాలా గ్యారంటీగా అవుతాయి నిదానంగా. ఒకసారి అవ్వాలంటే దానికి టైం పడుతుంది. మనం కూడా ప్రజలంతా ఓపిక పట్టాలి దానికి కూడా. దాని గురించి నిదానంగా జరుగుతుంది. ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్ ఉంది సార్, మరి ఏమంటారు? జగన్ గారు వస్తారంటారు ఈసారైనా, నాకు లేకపోతే ప్రతిపక్ష రానియకూడదండి. వస్తాడో లేదో తెలియదు కానీ అసలు రానియకుండా చేయాలి. అది చేస్తేనే మంచిది. అసలు అంటే పాల్గొంటామని అంటున్నారు, మరి గతంలో ఏంటంటే ప్రతిపక్ష హోదా దక్కలేదు మాకు అని చెప్పి రాలేదు కదా వీళ్ళు. వాళ్ళు ఎంతసేపు దోపిడి మటుకు విధానం తెలుసు కానీ మంచి న్యాయం చేయాలని తెలియదండి వాళ్ళకి. నాయకులు కూడా అలా తయారయ్యారు వాళ్ళు. అది ఏమి సార్, మరి నాగబాబు గారు పొంగనూరు సభ ఎలా అనిపించింది ఈసారి? అంటే ఏమన్నారంటే సార్, ఈసారి ఇట్లాగే ఉంటే మీరు మళ్ళీ ఈసారి ఆ ఒక సీటు కూడా రాదండి, 11 వచ్చినాయి కదా చెప్పలేము. అది కూడా కరెక్టే, ఒక సీటు కూడా రాకపోవచ్చు. అది తిరుపతి మేయర్ ఎలక్షన్స్ రసాబాసుగా సాగినప్పటికీ వీళ్ళ మీద దాడి చేశారన్న నిజమేనా? అసలు అదంతా తెలియదు సార్, నాకు కార్పొరేటర్ల పైన దాడి తెలియదు. నాకు అదంతా నేను అంత పేపర్ కూడా చూడలేదు సరిగ్గా 2 రోజుల నుంచి. తెలియదు. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఉందంటారా? మరి జగన్ వస్తాడో రాడో తెలియదు నాకు. అతను రాకుండా ఉంటాం బెటర్ అండి నన్ను అడిగితే. అది వస్తే అదంతా నాశనమే. ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే రెడ్లని వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే తిడతారు అసహ్యంగా. ఇదేంట్రా బాబు మీ క్యాస్టే మీరు తిడతారు, నేను అందరినీ అడిగినా కూడా అది అంతేనండి, వాళ్ళు మారరు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే సార్ విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్తున్నారు. నాకైతే ఆయన గురించి తెలీదు, పెద్ద గోల్మాల్ చేస్తాడని నిన్న అంతవరకు. 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ళు బాగా ఇంకా ముందు ఫ్యూచర్ బాగుంటుందండి.
ఇండస్ట్రియల్ పెట్టుబడులు కూడా వస్తానికి అవకాశం ఉంది. పెడుతున్నారు, కొంతమంది స్టార్ట్ అయింది. దాని ఇంకా బాగుంటుందని నా ఆశ. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ నెల 27 జరగబోతున్నాయి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు విద్యావంతులు కాబట్టి ఈసారి అలా చూపు ఎటువైపు ఉంటుంది? ఉంటుంది, టీడీపీ వైపు ఉంటుందండి. ఇప్పుడు చాలామంది వైఎస్పీ పార్టీ వాళ్ళే టీడీపీ వైపు తిరుగుతున్నారు. అందరూ బాగుంటుంది ముందు అది. కేంద్రం కూడా సపోర్ట్ ఉంది, బడ్జెట్లు కూడా బాగున్నాయి అంటున్నారు. సో కాలక్రమేణా అభివృద్ధి అవుతామా? అవుతామండి, గ్యారంటీగా అవుతాం. ఈ ఉగాది నుంచి ఇచ్చే పథకాలు, ఆ తల్లికి వందనంతో పాటు ఈ ఉపాధ్యాయుల నియామకం, విద్యార్థులకు కూడా నిరుద్యోగ భృతి అంటున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? నిరుద్యోగ భృతి అంటే ఏం చెప్పలేమండి, దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. ముందు అది కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది అంటారు? అది కూడా కరెక్టే చేస్తారండి నిదానంగా. ఇప్పుడు బిగిన్ అయిందో లేదో తెలియదు కానీ నిదానంగా చేస్తారు. అన్న మాట నిలబెట్టుకుంటారు వాళ్ళు.